అందరికీ నమస్కారం అండి. నా పేరు నడిశెట్టి అన్నపూర్ణేశ్వరి. మాది ధవళేశ్వరం గాయత్రి స్క్రేవలో 2వ ఇల్లు అండి. మాది అన్నపూర్ణ నిలయం. మేము ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ముఖ్యంగా రోడ్డు, లారీలతో చాలా ఇబ్బందులు. రోజుకొక యాక్సిడెంట్. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఏమీ ఫలితం కనపడట్లేదు. తర్వాత మాకు ఒక డ్రైనేజీ లేదు, మంచినీళ్ళ ట్యాప్ లేదు, పారిశుద్ధ్యం లేదు, ఏమీ లేకపోయినా పంచాయతీ వాళ్ళు వచ్చి పన్నులు పెంచేసి డబుల్ వేసేసి పన్నులు కట్టమంటున్నారు. పన్నులు కట్టమంటే 2019 నుంచి నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నాను. మాకు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా మీరు పన్నులు డబుల్ చేసేసి కనీసం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వచ్చి పన్ను కట్టమంటున్నారు. మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి, నేను పన్ను కడతాను అన్నానండి. అంటే వెళ్ళిపోతారండి, మళ్ళీ పన్నుకు రారు. అలా 2019 నుంచి వాళ్ళకి నాకు జరుగుతుంది. మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి అని అడిగితే వెళ్ళిపోతారండి, మళ్ళీ పన్ను గురించి అని రారు. ఇప్పుడు వచ్చి మాకు పైనుంచి అధికారులు ఒత్తిడి ఎక్కువైపోయింది. 80,000 డ్యూ ఉంది, పన్ను కట్టండి అని వచ్చారండి. మొన్న సెక్రటరీ గారు అసిస్టెంట్లు అందరూ వచ్చారు. నేను కడతానండి, స్పాట్లో కడతాను, మాకు ఇచ్చి ఫెసిలిటీస్ ఇవ్వండి. మాకు కనీసం డ్రైనేజీ లేదు, వెనకాల చూడండి దోమలతో చచ్చిపోతున్నాం. మాకేమో రోడ్డు సరిలేదు. రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి ఏ లారీ కింద పడతామో తిరిగి బతికి బయటకు వస్తామో లేదో తెలియట్లేదు. నా గేటు ముందు లారీలు పెట్టి అడ్డుగా పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంట్లో బండి కానీ కారు కానీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏదనంటే లారీలలో పేక పట్టుకుని దెబ్బలాడుతున్నారు. ఇలాంటి కంప్లైంట్లన్నీ ధవళేశ్వరం పంచాయతీకి, పిడుంగోయ్ పంచాయతీకి, మున్సిపాలిటీకి, ఆర్ఎండ్బికి, ఇరిగేషన్కి, ఆర్ఎండ్బికి మొత్తం అన్నిటికీ కూడా స్పందనలో అయితే 13 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ప్రతిసారి స్పందనలో ఇవ్వడం జువాలజీ వాళ్ళకి ఇచ్చాను. జువాలజీ వాళ్ళకి ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన ప్రతిసారి వస్తారు, అధికారులు వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, అధికారులు ఎవరో ఒకళ్ళు వస్తారు. వచ్చి ఓ రోడ్డు తుడిపించేసి లేకపోతే రోడ్డు మీద నీళ్ళతో తడిపించేస్తున్నారు ట్యాంకర్ని పెట్టి. ఆ తడిపించైతే రోడ్డు మరీ అధ్వానం అయిపోయి జారిపోయి పడిపోతుంది, బండి స్లిప్ అయిపోయి పడిపోతుంది. తడిపించే దుమ్ము రేగుతుందంటే తడిపించేస్తారు, లేదంటే ఒకసారి తుడిసేసి పోగొట్టేస్తారు ఇసుక, అంతే. ఆ రోజుకి మాతో నుంచి ఫోటో తీయించేసుకుని మా చేత సంతకం పెట్టేసుకుని సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి నాతో ఫోటో కంప్లైంట్ పెట్టిందని నేనే కాబట్టి నాతో సంతకం పెట్టించేసుకుని ఫోటో తీయించేసుకుని వెళ్ళిపోతారు. ప్రతి అధికారులు చేసింది ఇదే. చివరికి మా ఇంటి పక్కనే నీలం అప్పారన్న అతను రోడ్డుని 15 అడుగులు ఆక్రమించి ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు వల్లేమో మాకు డ్రైనేజీ రాదని పంచాయతీ వాళ్ళు చెప్పారు. అతను ఇల్లు కొడితే తప్ప మేము డ్రైనేజీ ఇవ్వలేమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎంకరేజ్మెంట్కి పెట్టాను. పెడితే మండల సర్వేర్ గారు, జిల్లా సర్వేర్ గారు మొత్తం అందరూ వచ్చి కొలతలేసి రోడ్డు ఆక్రమణని నిర్ధారణ చేసేసి రిపోర్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి జిల్లా సర్వేరు, మండల సర్వేర్ గారు, నితిన్ గారు మొత్తం అందరూ వచ్చి, సర్వేర్లు అందరూ వచ్చి కొలిచి ఇది ఆక్రమణ నిర్ధారణ చేసినప్పుడు పంచాయతీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలిగా. రూప్చంద్ గారు అప్పుడు సెక్రటరీ. పంచాయతీ వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డిలే చేసి లేట్ చేసి పైగా అతన్ని పిలిచి నువ్వు స్టేకి వెళ్ళవని సలహా చెప్పారు. సలహా చెప్తే అతను స్టేకి వెళ్ళాడు. స్టేకి వెళ్తే స్టే ఎలా ఇస్తుందండి? రోడ్డుని ఆక్రమించి 15 అడుగులు కట్టి అక్కడ లారీలతో ఇబ్బంది పడి ఇసుక ర్యాంపుతో లారీలు వెళ్ళడానికి దారి లేక, లారీ తప్పుకోవడానికి లేక, 2వ లారీని తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు స్టే ఎలా అవుతుంది? ఇతను వేయడమే తప్ప కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. స్టే ఇవ్వడం కానీ ఏమీ జరగలేదు. అయినప్పుడు కూడా పంచాయతీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. మరి పంచాయతీ వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పాల్సిన ఇది ఉంది కదా, కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా. ఇలా జిల్లా సర్వేరు, పంచాయతీ సర్వేరు అందరం మాకు ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, కొట్టమని ఆర్డర్ వేశారని వాళ్ళ పరంగా వాళ్ళు కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పరు. అలా డిలే జరుగుతుంది. డిలే జరిగితే పంచాయతీ వాళ్ళు డబ్బులు తింటారు. పంచాయతీ వాళ్ళు మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు. మాకు డ్రైనేజ్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన స్పందనలో 13 సార్లు పెట్టాను. వస్తారు. నిన్న అమరావతి నుంచి ఫోన్ చేశారు, అమ్మ మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని. అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అని ఫోన్ చేశారు. అధికారులు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, నీట్గా వస్తారు, మాట్లాడతారు, ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా 2 మాటలు మాట్లాడేస్తారు. కంటి తుడుపు చర్య, కళ్ళ నీళ్లు తుడిచేసి కంటి తుడుపు చర్య చేసేసి నాతో సంతకం పెట్టించుకుని ఫోటో తీసేసుకుని వెళ్ళిపోతారు. సమస్య పరిష్కారం అయిపోయింది. కానీ సమస్యలాగే ఉంటుంది. అక్కడేం పరిష్కారం కావట్లేదు. పరిష్కారం అయినట్టు చూపిస్తున్నారు. అది మున్సిపాలిటీ వాళ్ళ, పంచాయతీ వాళ్ళ, ధవళేశ్వరం పంచాయతీకి పెట్టాను, మున్సిపాలిటీ పంచాయతీకి పెట్టాను, మున్సిపాలిటీకి పెట్టాను, ఆర్ఎండ్బికి పెట్టాను, ఇరిగేషన్కి పెట్టాను,
మొత్తం జువాలజీకి పెట్టాను, అన్ని డిపార్ట్మెంట్లకు పెట్టాను. నిన్న సైతం కూడా జువాలజీ ఆఫీసర్ గారికి చెప్పాను. ఇక్కడ సమస్య ఏంటంటే ట్యాంకుల దగ్గర నుంచి ఒక రోడ్డు ఉంది, అది మున్సిపాలిటీ రోడ్డు. పూర్వకాలం మా చిన్నతనంలో అక్కడ దారి ఉండేది. ఇది వెనకాల సాయిబాబా గుడి దగ్గర ఒక రోడ్డు ఉంది, అది R&B రోడ్డు. R&B వాళ్ళే చెప్పారు, ఇది పొంత రోడ్డు అమ్మా, ఇది పొంత లారీలు దిగే రోడ్డు కాదు, మా R&B రోడ్డు సాయిబాబా గుడి దగ్గర ఉన్నది R&B రోడ్డు, ఏ హైవే ఏదేమో R&Bకి సంబంధించింది, ఇది పొంత రోడ్డు అమ్మ, ఇది పొలాల్లో నుంచి వచ్చిన పొంత, ఇది లారీల రోడ్డు కాదు అని R&B వాళ్ళు కూడా చెప్పారండి. మరి ఇది పొంత రోడ్డు అయినప్పుడు లారీల వాళ్ళకి ఇసుక వేసేసుకుని దిగిపోవడానికి సులువుగా ఉంది. అంటే వాళ్ళ సులువు చూసుకోవడం, కానీ ప్రజలు ఏమైపోయారు అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ ట్రాన్స్ఫారం గుద్దేశారు లారీ వాళ్ళు. ట్రాన్స్ఫారం గుద్దేస్తే ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్ 12 కుటుంబాలు బయట రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే మీరు డబ్బుల కోసం వచ్చారా అని అడిగారు పోలీసు వాళ్ళు. వాళ్ళే మానేశారు, బయటకు రావడం మానేశారు. నాకు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించారు. ధవళేశ్వరం పోలీసు సీఏ గారు నన్ను పిలిచి కూర్చోబెట్టి, మా చేతిలో ఏమీ లేదమ్మా, మేమేం చేయలేము, ఇదంతా పొలిటికల్ వాళ్ళు చేసేది, పొలిటికల్ వాళ్ళు అండతో చేస్తున్నారు, మేమేం చేయలేము, మీరు రోడ్డు ఎక్కి ధర్నా చేయండి అని చెప్పారండి పోలీసు వాళ్ళు మాకు సలహా. మరి ఆడవాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందా లేకపోతే అవ్వదా? నేను ఈ సమస్యను నేను ఎంత దూరమైనా తీసుకెళ్తాను, కోర్టుకి అయితే కోర్టుకి తీసుకెళ్తాను, అధికారులు అయితే అధికారులు తీసుకెళ్తాను. నేను ఈ సమస్యను మాత్రం విడిచిపెట్టే పని లేదు. నేను అమరావతి నుంచి కూడా ఫోన్ చేశారు. నేను పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారిది కదా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ సమస్యను మాత్రం నేను, అధికారులు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, సమస్యను మాత్రం నేను వదలను. ఎందుకంటే మేము ఏ గంట లారీ కింద పడి వస్తామో తెలియట్లేదు. ఇక రీసెంట్గా నాకు ఆపరేషన్ అయింది, ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోయింది, బండి స్లిప్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు నేను అరెస్ట్లోనే ఉన్నాను, 2 నెలలు అయింది. భోగినాడు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోయింది నాకు. 2 సార్లు లారీ కింద పడబోయాను. మా గుమ్మం ముందే గేట్లోంచి బయటకు వెళ్తుంటే లారీ వాడు వచ్చేస్తున్నాడు స్పీడ్గాను. లేదా ఆ లారీ వాళ్ళు భోజనం టైం అయితే తిన్నగా గేటు ముందు పెట్టేస్తారు, ఎందుకంటే పక్కన వాడు ఎంకరేజ్మెంట్. రోడ్డు మీద కట్టాడు ఇల్లు, అక్కడ లారీ పెట్టడానికి కుదరదు, వెనకాల అపార్ట్మెంట్ దగ్గర కుదరదు, తిన్నగా మా ఇంటి ముందే లారీలు ఆఫ్ చేస్తారు. మా ఇంటి ముందు లారీలు ఆఫ్ చేసి అటో లారీ ఇటో లారీ పెట్టేసి లారీ డ్రైవర్లు బయటకు పోతారు. మరి మేము ఇంట్లోంచి ఎలా రావాలండి? ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు అమ్ముకుని పోలేం, ఇంట్లో ఉండలేము, మా పరిస్థితి ఏంటి? అలాగే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అద్దెలకు ఇచ్చుకుంటున్నారు కాబట్టి అద్దెలో ఉండలేకపోతున్నారు. ఆ ఓనర్స్ గోల, ఎవరు అద్దెకి రావట్లేదు. టూలెట్ బోర్డు 2 సంవత్సరం అయింది, ఆ దుమ్ముని చూసి ఆవిడ అద్దెకు కూడా రావట్లేదు. మరి ఈ ర్యాంపులో మేము ఇల్లు కట్టుకోవడమే తప్ప, మాది ఇల్లు అమ్మేసుకోవాలా? అధికారులు ఏమీ చేయరా? పన్నులు మాత్రం డబల్ వేసేసి పన్నులు కట్టకపోతే డిమాండ్ చేస్తారు, బెదిరిస్తారు. వచ్చి మీరు ఇవన్నీ చెయ్యండి, నేను స్పాట్లో కడతాను డబ్బులు అని అడిగితే వీళ్ళకే నోటితో పని కాదు, చేతలతో చూపిద్దాం, కాగితాలతో చూపిద్దాం అని బెదిరించి వెళ్ళిపోయాడండి పంచాయతీ ఆయన పేరు నాకు తెలియదు. 3 చక్రాల బండి మీద వస్తాడు. వీళ్ళకే కాగితాలతో చూపిద్దామండి మేడం గారు. సెక్రటరీ గారు అయితే ఏమనలేదండి. అమ్మ మాకు పైనుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, పన్ను కట్టేయండి అమ్మ అని అడిగారు. పన్ను కడతానండి, పన్ను కట్టడం మానేస్తామా? మరి మీరు చేసేది మీరెందుకు చేయట్లేదు అని అడిగాను. అడిగి స్పందనలో ఇచ్చాను. మొన్న 9వ తారీఖు మళ్ళీ స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. ఆ జిల్లా ఆఫీసర్ గారు ఏం చేశారంటే ముందు పన్ను కట్టేయండి అమ్మ అన్నారు. ప్రతిసారి నాకు ఇలాగే చెప్తున్నారండి, పన్ను కడతాను, నాకు అక్కడ పని కావాలంటే మీకు డ్రైనేజీ ఇప్పించి పూచినది నేను పని మొదలెట్టిస్తాను, 3 వాయిదాల కింద కట్టమన్నాడండి ఆయన. మొదటి వాయిదా కట్టిన తర్వాత పని మొదలెట్టాక నేను మీద డబ్బులు కడతానండి అని చెప్పాను. మొదటి వాయిదా అన్న మాట ప్రకారం 20,000 మొదటి వాయిదా కట్టానండి. మరి ఇప్పుడు పని లేదు, ఏమీ లేదు, పంచాయతీ వాళ్ళు ఎవరో కనపడరు. మళ్ళీ వాళ్ళు వస్తే మా డబ్బుల కోసం వస్తారు, కానీ వాళ్ళు చేసేది ఏం చేయరు. ఎంకరేజ్మెంట్ పట్టించుకోరు, రోడ్డు పట్టించుకోరు, డ్రైనేజీ పట్టించుకోరు, ట్యాప్ పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు. ఇదేనండి పరిపాలన అంటే. ఇలాగే చేస్తారా? ఏదనంటే మైన్స్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను. రీసెంట్గా మొన్న సోమవారం కూడా మైన్స్ ఆఫీసర్ గారు, మొన్న 9వ తారీఖు సోమవారం స్పందనలో కూర్చుని ఆయనే చెప్పాను. చెప్తే అమ్మ 2 రోడ్లు ఉన్నాయంటున్నారు కదా, నేను వస్తాను, నేను వచ్చి చూస్తాను అన్నారు. ఈ వేళకి రాలేదు. మున్సిపాలిటీ ట్యాంకుల దగ్గర నుంచి ఒక దారి ఉంది, సాయిబాబా గుడి పక్క నుంచి ఒక దారి ఉంది. నేను లారీలు మానేసుకోమని చెప్పట్లేదే, మీరు వ్యాపారం ఆపుకోమని చెప్పట్లేదే, లారీలు రూట్ మళ్ళించమని అడుగుతున్నాను. లారీలకు దారి ఉంది, పోనీ దారి లేదా అంటే దారులు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళ దారులు రైడ్ చేయలేరా? పంచాయతీ ఆయన వచ్చి అన్నాడు, వీళ్ళు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి పని చెప్తున్నారు, వీళ్ళకి చేతులతో కాదు అని సీరియస్గా వెళ్ళాడు. ఎలా చెప్తా చేసుకుని కోర్టు అయితే కోర్టుకు వస్తాను, నేను ఎలాగైనా వస్తాను, ఎవరినైనా నేను ఎక్కడికి రప్పించాలో అక్కడికి రప్పిస్తాను, నేను సమస్య పరిష్కారం అయితే తప్ప నేను ఊరుకోను. ఏంటండి బొమ్మల నుంచి గేట్లను దిగి బయట రోడ్డు మీదకి వెళ్ళడానికి లేకుండా ఇల్లు కట్టుకుని మేము ఇంట్లో ఉండాలా, పోవాలా బయటికి?
గేటు దాటి బయటికి వెళ్ళడానికి లేదు. ఏ లారీ ఓడేసి ఎప్పుడు మీద పడతాడో తెలియట్లేదు. ఈ రోజుకు ఒక యాక్సిడెంట్. కావాలంటే ఇక్కడ ఎవరన్నా పోలీసులు కాపలా పెట్టి చూసుకోమనండి యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయో, దేని గురించి జరుగుతున్నాయో. ప్రతి ఒక్కరికి తెలిసి యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇసుక అమ్ముకోవడమేనా? వాళ్ళు ఇసుక అమ్ముకోవడమే ముఖ్యమా? ప్రజలు ఎలా పోయినా పర్వాలేదా? దారి మళ్ళించండి. నేనే లారీలు ఆఫ్ చేసేయండి, లారీలు రావడానికి వీల్లేదని నేను చెప్పట్లేదు. పక్కనున్న దారి వైపుకి మళ్ళించండి. మళ్ళించి మాకు ఇక్కడ రాడ్లు వేయించండి. రాడ్లు వేయించి మాకు దారి మళ్ళించి మాకు మా సమస్యను పరిష్కరించండి. సమస్యను పరిష్కరించకుండా పన్నులు మాత్రం వసూలు చేసుకుంటారు, మీ ఖజానాలు నింపుకుంటారు. మా సమస్యలు ఇంతే. మాకు ఏ విధంగా పరిష్కారం చేస్తారో చెయ్యండి. దీన్ని అందరి దగ్గరికి తీసుకెళ్లాలనే నా ఆలోచన.